విఘ్నేశ్వరుడు మన కష్టాలన్నీ తీర్చేస్తాడని ప్రగాఢ విశ్వాసం. మరి ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? చాలా సింపుల్. ముందుగా ఇంటిని శుభ్రం చేసుకుని గణపతి ముందు ఒక మంచి నెయ్యి దీపం వెలిగించండి. స్వామికిష్టమైన గరికను సమర్పించి సంకటనాశన గణేశ స్తోత్రం పఠిస్తే చాలా మంచిది. నైవేద్యంగా లడ్డూలు పెట్టి ఇక సాయంత్రం చంద్రుణ్ణి చూసి నమస్కరించుకున్నాక పూజ ముగుస్తుంది. గుర్తుంచుకోండి, చంద్రోదయం తర్వాత చేసే పూజకే విశేష ఫలితం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. సో ఈ వ్రతం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి? 1. కష్టాలు, అడ్డంకులు తొలగిపోతాయి. 2. మొదలుపెట్టిన పనుల్లో, వ్యాపారాల్లో విజయం వస్తుంది. 3. పిల్లల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. ఇక కుటుంబంలో శాంతి, ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం ఇవన్నీ కూడా కలుగుతాయని గట్టి నమ్మకం. ఓకే, వినాయకుడి దయతో అడ్డంకులన్నీ తొలగిపోయాయి, దారి క్లియర్ అయింది. మరిప్పుడు మనం చేసే ప్రయత్నాలకు విజయం ఎలా వస్తుంది? ఆ విజయాన్ని